అందరికీ నమస్తే అండి. మన దేశం ఎంత గొప్పదంటే వ్యక్తులకు కానీ, వ్యవస్థలకు కానీ, సంస్థలకు కానీ ఎవరికైనా సరే మన హక్కులు మనకిచ్చింది, మన స్వేచ్ఛ మనకిచ్చింది. మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఎంతైనా మాట్లాడవచ్చు. మనకు కొన్ని హక్కులు ఉంటాయి. మన హక్కులను మనం ఎంతవరకైనా వాడుకోవచ్చు, కానీ పరిమితులు ఉంటాయి. అలాగే వ్యవస్థలకు కూడా మన రాజ్యాంగంలో 3 వ్యవస్థలు: న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ. ఈ వ్యవస్థలకు కూడా ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఒకరికొకరు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు, కానీ ఎవరికి వాళ్ళకు పరిమితులు ఉంటాయి. అలాగే జర్నలిజానికి కూడా ఏం కొమ్ములు లేవు. జర్నలిజానికి కూడా పరిమితులు ఉన్నాయి, జర్నలిస్టుకు కూడా పరిమితులు ఉన్నాయి. మేము ప్రైవేటు వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడకూడదు. జర్నలిస్ట్ అనేవాడు ఎవడు కూడా ఎంత పెద్ద మీడియా అయినా సరే, ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్థాయి CNN అవని, లేదా నేషనల్ స్థాయి NDTV, ఇండియా టుడే లాంటిది అవని, BBC అవని, ఎవడైనా సరే ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకూడదు. తొంగి చూస్తే అది ఖచ్చితంగా పరిమితులు దాటినట్టే, కోర్టులు ఊరుకో. సో జర్నలిస్ట్ మూర్తి గారి టాపిక్కే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే, ఆయన అండ్ గౌతమి చౌదరి వాళ్ళిద్దరి మీద కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. BNS 72 IT యాక్ట్ ప్రకారం వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేశారు. కారణం ఏమిటంటే, ధర్మ మహేష్ ఉన్నాడు కదా, హీరో ధర్మ మహేష్. ఆ మధ్య లాస్ట్ మంత్ అంతా సావగొట్టారు కదా, బిగ్ టీవీ, RTV అండ్ TV5లో కొన్ని రోజులు ఇలా సావగొట్టారు కదా. ధర్మ మహేష్తో కొంతమంది డిబేట్లు, గౌతమి చౌదరితో కొంతమంది డిబేట్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొట్టాలు పెట్టి వాళ్ళతో మాట్లాడించి భార్యాభర్తల్ని ఎలా కలపాలా అని కాకుండా భార్యాభర్తల్ని ఎలా విడదీయాలా, భార్యాభర్తల మధ్య ఎలా పుల్లలు పెట్టాలా, ఎవరిని మనం మీడియా TRPల కోసం, వ్యూస్ కోసం వాడుకోవాలా అని ఈ దరిద్రగొట్టు ఛానల్స్ అన్నీ కూడా ప్రయత్నించాయి. దరిద్రగొట్టు జర్నలిస్టులు అందరూ కూడా ప్రయత్నించారు. లాస్ట్ మంత్ అంతా అదే గోల మన రాష్ట్రంలో, ఇంకేమీ లేనట్టు. సో ఇది శృతి మించింది, అక్కడక్కడ కొంత శృతి మించింది, వ్యక్తిగతాల వరకు వెళ్ళారు. ఈ క్రమంలోనే ధర్మ మహేష్ ఏం చేశాడంటే, హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఈయన మూర్తి గారు తన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ధర్మ మహేష్ ఫోన్ని ట్యాప్ చేసి ధర్మ మహేష్ వ్యక్తిగత వ్యవహారాలను కూడా గుప్పెట్లో పెట్టుకొని 10 కోట్లు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేశారని, మూర్తి గారు అండ్ గౌతమి చౌదరి ఇద్దరు కలిపి తనను 10 కోట్లు ఇవ్వమని బెదిరిస్తున్నారని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని, తన ఫోన్ ట్యాప్ గురైందని హైకోర్టులో పిటిషన్ వేస్తే, హైకోర్టు ఆదేశాల మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ జర్నలిస్ట్ మూర్తి గారి మీద ఇప్పటి వరకు ఎటువంటి అభాండాలు లేవు. ఆయన కెరీర్ దాదాపుగా 25-30 ఏళ్ళు ఉంటుంది. ఆయన ఈనాడు జర్నలిజం స్కూల్ విద్యార్థి అనుకుంటా. ఈటీవీలో పనిచేశారు, ఆ తర్వాత రకరకాల ఛానల్స్లో పనిచేశారు. ప్రస్తుతానికి అందరికీ బాగా తెలిసి అయితే ABNలో ఆయన పనిచేసినప్పుడు అందరికీ తెలుసు. ఆ తర్వాత మహాన్యూస్లో పనిచేసినప్పుడు అందరికీ తెలుసు. ప్రస్తుతానికి ఆయన TV5 CEOగా ఉన్నారు. సో టాప్ పొజిషన్లో ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఒక భార్యాభర్తల ప్రైవేట్ లైఫ్లోకి దూరి వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసి, ఇప్పుడు ఆ భార్యతో కలిసి భర్తను బ్లాక్మెయిల్ చేశారు అనేంత వరకు వెళ్ళింది. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ అనమాట. TV5 ఏమి అల్లాటప్పా సంస్థ కాదు. దాదాపుగా వాళ్ళు ఒక 15 ఏళ్ల నుంచి ఒక రెప్యుటేషన్తో చాలా జాగ్రత్తగా ఛానల్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ క్రెడిబిలిటీ పెంచుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు TV5 చైర్మన్ గారు TTD చైర్మన్గా కూడా ఉన్నారు. సో అటువంటి సంస్థలో అత్యంత కీలకమైన పొజిషన్లో ఉన్న జర్నలిస్ట్ గారి మీద ఒక పెద్ద అభియోగం వచ్చింది. అభియోగం రావడమే కాదు, కోర్టు ఆదేశాలతో కేసు కూడా నమోదైంది. కోర్టులు అలా ఊరికే చెప్పవు కదా కేసులు నమోదు చేయమని. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి ఆ మేనేజ్మెంట్ కూడా. సో ఇక్కడ మూర్తి గారి గురించి నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకోవాలి. యాక్చువల్లీ ఆయన ఇప్పటి వరకు, ఆయన కెరీర్ మొత్తం మీద ఇప్పటి వరకు ఎటువంటి వివాదాల్లోకి వెళ్ళలేదు. ఆయన మీద ఎటువంటి ఆరోపణలు రాలేదు. గతంలో కొంతమంది వేణుస్వామి లాంటి వాళ్ళు ఇంకెవరో ఆయన మీద ఆరోపణలు చేసినప్పటికీ అవన్నీ కూడా గాలిలో కొట్టుకుపోయాయి. కానీ ఎందుకో ఈ గౌతమి చౌదరి అండ్ ధర్మ మహేష్ విషయాన్ని మాత్రం మూర్తి గారు పర్సనల్గా తీసుకున్నట్టే అనిపించింది. ఆ మధ్య ఆయన చేసిన డిబేట్లు కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన చేసిన కొన్ని పోస్టింగ్లు కావచ్చు, ప్లస్ ఆయన మీద ధర్మ మహేష్ చేసిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా మూర్తి గారు ఎంటర్ అయినట్టు, ఇన్వాల్వ్ అయినట్టే కనిపించింది. దాంతో మూర్తి గారిని కూడా లాస్ట్ మంత్ విపరీతంగా ట్రోల్ చేశారు. సో చివరికి ఇప్పుడు మూర్తి మీద అండ్ గౌతమి చౌదరి మీద కేసు నమోదైంది. యాక్చువల్లీ ఇదంతా కూడా
బయటకు కనిపించింది. బయటకు తెర వెనుక వ్యవహారాలు చాలానే ఉన్నాయి. తెర వెనుక జరిగిన వ్యవహారాలు చాలానే ఉన్నాయి. మూర్తి గారిని చాలామంది కలిశారు. మూర్తి గారు అండ్ గౌతమి అంటే నేను ఇంకా చెప్పచ్చో లేదో కూడా తెలియదు. యాక్చువల్లీ గౌతమి చౌదరికి వీళ్ళకి ఇది ఉంది కదా, గిస్మత్ ఉన్నాయి కదా, గిస్మత్ ఫుడ్ కోర్టులు ఉన్నాయి, మండీలు. ఆ మండీల మీద నెలకి సుమారుగా ఒక 15-20 లక్షల వరకు ఆదాయం వస్తుంది. సో వీళ్ళు ధర్మ మహేష్ అండ్ గౌతమి చౌదరి విడాకులు తీసుకోవడానికి అడ్డం ఏంటంటే దాని నుంచి వచ్చే ఆదాయం ఎవరిది, అది ఎవరిది అనేది. సో అలాగే ధర్మ మహేష్కి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ఫాదర్కి హనుమాన్ జంక్షన్ ఈ చుట్టుపక్కల ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, బిల్డింగ్స్ అవి ఎక్కువ ఉన్నాయి, రెంట్లు విపరీతంగా వస్తాయి. సో ఈ ఆస్తుల్లో వాటా కోసము అండ్ గిస్మత్ని దక్కించుకోవడం కోసము గౌతమి చౌదరి చాలా వరకు ఫైట్ చేశారు. ఇవి ఇవ్వకుండా ఉండడం కోసం ఆమె తప్పు చేసింది, ఆమె ఇలా ఉంది, ఆమె వెళ్ళిపోతుంది, సో మేము ఇంకా ఈ ఆస్తులను ఇవ్వక్కర్లేదు, దీని నుంచి తప్పించుకోవడం కోసం ధర్మ మహేష్ కొంతకాలం మీడియాను వాడుకున్నాడు. మొత్తానికి ఇద్దరు భార్యాభర్తలు కూడా మీడియాను వాడుకున్నారు, మీడియా కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలని వాడుకున్నారు. అలా ఆ ఇష్యూని పెంట చేసుకొని బురదంతా ఒంటికి పూసుకున్నారనమాట. సో చివరికి ఈ ఇష్యూ ఇక్కడ వరకు వచ్చి మొత్తం వాళ్ళని మర్చిపోయారు. ఇప్పుడు ధర్మ మహేష్ని ఎవడు గుర్తుపెట్టుకోడు, గౌతమి చౌదరిని ఎవడు గుర్తుపెట్టుకోడు. అందరూ గుర్తుపెట్టుకునేది మూర్తి గారిని మాత్రమే. అందరూ పాయింట్అవుట్ చేసేది మూర్తి గారి మీద నమోదైన కేసును మాత్రమే. సో దీనికి ఏం సమాధానం చెప్తారనేది చూడాలన్నమాట. అందుకే ఎవరి వ్యక్తిగత జీవితంలోకి కూడా మనం తొంగి చూడకూడదు, మన పరిమితికి మించి వెళ్ళకూడదు.